వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో మీరు ర్యాంక్ మిత్రాలో స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. బట్ స్కోర్ కార్డ్తో పాటు మీకు నార్మలైజేషన్లో ఇంకా మార్క్స్ అయితే పెరుగుతాయి. స్కోర్ కార్డులో వచ్చే మార్క్స్ మాత్రమే కాదు, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ యొక్క షిఫ్ట్ అయితే ఉంటుంది కదా, ఆ యొక్క షిఫ్ట్ ఆధారంగా ఏ షిఫ్ట్కి అయితే కఠినంగా ఎగ్జామ్ వచ్చి ఉంటుందో వారికి 5 to 10 మార్క్స్ అయితే ఇంక్రీజ్ చేస్తారు. యాజ్ యూజువల్గా వచ్చిన వాళ్ళకి ఒక 3 to 5 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. బట్ నార్మలైజేషన్లో ఖచ్చితంగా మార్క్స్ అయితే పెరుగుతాయి. మీ యొక్క స్కోర్ అయితే నాకు కామెంట్ చేయడం జరిగింది. మీ యొక్క స్కోర్ ఆధారంగా మీ కట్ ఆఫ్ కేటగిరీ అయితే చెప్తాను, చెక్ చేసుకోండి. ఈ యొక్క 6 జోన్ నుంచి నాకు చాలా ఎక్కువ కామెంట్స్ అయితే వచ్చాయి. ప్రజెంట్ అయితే చూద్దాం. భువనేశ్వర్ జోన్కి వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 2022లో 49 అయితే కట్ ఆఫ్ ఉండేది. బట్ ప్రజెంట్ 2026కి వచ్చేసి ఎక్స్పెక్టెడ్ 50 నుంచి 54 మధ్యలో అయితే మీకు స్కోర్ అయితే ఉండాలి. మీకు ఒక 50 మార్క్స్ వచ్చాయనుకోండి, నార్మలైజేషన్లో మీకు 4 to 5 మార్క్స్ యాడ్ అయితే మీకు ఖచ్చితంగా ఇందులో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక సికింద్రాబాద్ చూసినట్టయితే 50 to 56, చెన్నై వాళ్ళకి 48 నుంచి 53 మధ్యలో, అలాగే ముంబైకి వచ్చేసి 49 నుంచి 53 మధ్యలో, ఇక కోల్కతా వాళ్ళకి 57 నుంచి 62, ఏజేఎంఈ వారికి 55 నుంచి 60, ఇది ఎస్సీ వాళ్ళకి. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి భువనేశ్వర్లో 44 నుంచి 48, సికింద్రాబాద్ వాళ్ళకి 46 నుంచి 51, చెన్నై వాళ్ళకి 42 to 46, ముంబై వాళ్ళకి 46 to 50, కోల్కతా వాళ్ళకి 46 to 50, ఏజేఎంఈ వారికి 53 to 57. తర్వాత ఓబీసీ వాళ్ళకి వచ్చేసి భువనేశ్వర్ జోన్లో 60 to 65 రావాలి. సికింద్రాబాద్ వాళ్ళకి 64 to 68, చెన్నై వాళ్ళకి 56 to 61, ముంబై వాళ్ళకి 58 to 63, కోల్కతా వాళ్ళకి 64 to 69, ఏజేఎంఈ వారికి 62 to 67, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇందులో భువనేశ్వర్ జోన్లో 48 to 53, సికింద్రాబాద్ జోన్లో 53 to 57, చెన్నై జోన్లో 42 to 47, ముంబైకి వచ్చేసి 50 నుంచి 55, కోల్కతా 59 నుంచి 64, ఏజేఎంఈ వారికి 54 నుంచి 58, యూఆర్ క్యాండిడేట్కి వచ్చేసి 66 నుంచి 71, భువనేశ్వర్. సికింద్రాబాద్లో 68 నుంచి 72, చెన్నై వాళ్ళకి 62 నుంచి 67, ముంబైకి 63 నుంచి 68, కోల్కతా వాళ్ళకి 70 నుంచి 75, ఏజేఎంఈఆర్ వాళ్ళకి 69 నుంచి 74. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. రియల్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు రిజల్ట్స్ పీడిఎఫ్ అయితే వస్తుంది, ఆ రోజున మీకు రియల్ కట్ ఆఫ్ అయితే వస్తుంది. ప్రజెంట్ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. తర్వాత మీకు ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు పీఈటీ అయితే ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.